ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబరు 9. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మా కొరకు కలుగజేయుచున్నది అనే మాటల్ని గమనించండి. మానవ జీవితంలో కన్నీరెప్పుడు వరదలై పారుతూ ఉంటుంది ఎందుకని? రక్తంతో బతుకు తడిసి ఉంటుంది ఎందుకని? ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పై వాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తోంది. శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి. విజయ మార్గాన్నే కాక విజయ సాధన సూత్రాలను కూడా అవి మనకు నేర్పుతున్నాయి. ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకి దక్కుతుంది. ఇంగ్లీష్లో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది. నీ వైపుకు చేరితే నాకదే చాలు, నీ చెంతకి దేవా నీ చేరువకి సిలువ ఎక్కవలసి వచ్చిన. విచారపు కడుపు నుంచే ఆనందం ఉద్భవిస్తుంది. ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫ్యానీ క్రాన్బీ ఎలా రాయగలిగిందంటే, ఆమె ఎన్నడూ పచ్చని చేలను, సంధ్యాకాంతులను, తల్లి కన్నుల్లోని మమతను చూడడానికి నోచుకోలేదు. కంటి చూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది. విచారం కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి. ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది. వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే. రాత్రంతా విలాపాలున్నా ఉదయాన ఆనందం ఉదయిస్తుంది. కేరింతాలతో కాదు దాని మూలం, ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది. మనోనిబ్బరమే దాని ప్రాణం, ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.